వైద్య విద్యలో డొమిసైల్ కోటాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులో డొమిసైల్ కోటా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. 3 సభ్యుల ధర్మాసనం కోటాపై తీర్పిస్తూ కీలక కామెంట్స్ చేసింది. భారతీయులకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉందని తెలిపింది. ఏ విద్యా సంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని చెప్పింది. దీంతో ఏ ప్రావిన్స్, ఏ రాష్ట్ర నివాసం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదంది సుప్రీంకోర్టు. ఉద్యోగం, వ్యాపారం చేసుకోవడానికి దేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉందని తెలిపింది. అలాగే చదువుకునే హక్కు కూడా ఉందని వెల్లడించింది రాజ్యాంగ ధర్మాసనం. డొమిసైల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వరకే పరిమితమంది సుప్రీంకోర్టు. ఆ తర్వాత ఉన్నత విద్యకు నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. అయితే ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లకు ఈ తీర్పు వర్తించదని చెప్పింది. గతంలో పీజీ మెడికల్ కోర్సులకు డొమిసైల్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేయగా తీర్పు వెలువడింది 3 సభ్యుల ధర్మాసనం. వైద్య విద్యలో డొమిసైల్ కోటాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులో డొమిసైల్ కోటా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. 3 సభ్యుల ధర్మాసనం కోటాపై తీర్పిస్తూ కీలక కామెంట్స్ చేసింది. భారతీయులకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉందని తెలిపింది. ఏ విద్యా సంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని చెప్పింది. దీంతో ఏ ప్రావిన్స్, ఏ రాష్ట్ర నివాసం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదంది సుప్రీంకోర్టు. ఉద్యోగం, వ్యాపారం చేసుకోవడానికి దేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉందని తెలిపింది. అలాగే చదువుకునే హక్కు కూడా ఉందని వెల్లడించింది రాజ్యాంగ ధర్మాసనం. డొమిసైల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వరకే పరిమితమంది సుప్రీంకోర్టు. ఆ తర్వాత ఉన్నత విద్యకు నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. అయితే ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లకు ఈ తీర్పు వర్తించదని చెప్పింది. గతంలో పీజీ మెడికల్ కోర్సులకు డొమిసైల్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేయగా తీర్పు వెలువడింది 3 సభ్యుల ధర్మాసనం.